నారా లోకేష్ బాబు గారు ఈరోజు విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా సాక్షి పేపర్పై నేను పోరాడుతున్నాను, నాపై తప్పుడు కథనాలు రాశారు, నేను వాటర్ బాటిల్ కూడా నా సొంత ఖర్చులతోనే కొనుక్కుంటాను, నా సొంత వాహనాలు కూడా నేను సొంత ఖర్చులతోనే నేను వినియోగిస్తున్నాను అని ఆయన చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం నుండి శాలరీస్ 174 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు, ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి తప్ప. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధనాన్ని జీతంగా ఆయన ఇప్పటి వరకు తీసుకునింది లేదు. ఆయన సొంత ఖర్చులే ఆయన పెట్టుకుంటున్నాడు, ఆయన సొంత వాహనాలే ఆయన కూడా వాడుకుంటున్నాడు, ప్రభుత్వ వాహనాలు ఆయన వాడుకునింది లేదు. అది కూడా తమరు గమనించాలి నారా లోకేష్ బాబు గారు. ఇక్కడ మీకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. ఈ కొన్ని ప్రశ్నలు ప్రభుత్వ ధనాన్ని మీరు దుర్వినియోగం చేసినట్లా కాదా మీరు ప్రజలకందరికీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా అమరావతి రాజధానిలో మీరు కట్టిన టెంపరీ బిల్డింగ్స్ 1000 కోట్లు మీరు ఖర్చు పెట్టారు. పక్క రాష్ట్రం తెలంగాణలో 600 కోట్లకి ఒక గొప్ప సచివాలయాన్ని కేసీఆర్ గారు కట్టగలిగారు, 900 కోట్లతో ఒక గొప్ప పార్లమెంటు మోడీ గారు కట్టగలిగారు. మరి 1180 కోట్లు ఒక టెంపరీ సచివాలయానికి మీరు ఖర్చు పెట్టారు అని అంటే అది కూడా 2014 నుండి 19 మధ్యలో. ఇప్పుడైతే దాదాపు 4000 కోట్లు 5000 కోట్లు ఆ ఎక్స్పెన్స్ అయి ఉంటుంది. అంత ధనం, ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేసి అందులో అవినీతి లేదు అని మీరు చెప్పగలరా? 1180 కోట్లు టెంపరీ సచివాలయానికి ఎందుకు ఖర్చు అవుతుంది? సమాధానం ప్రజలందరికీ చెప్పాలి. ఎందుకంటే మోడీ గారు ఒక గొప్ప అద్భుతమైన పార్లమెంట్ కట్టారు, తెలంగాణలో గొప్ప సచివాలయాన్ని కేసీఆర్ గారు కట్టారు. అంత ఎక్స్పెన్స్ కాలా? మరి మీకెందుకు అంత ఎక్స్పెన్స్ అయ్యింది? అన్ని కోట్లు మీరు ఎందుకు దుర్వినియోగం చేశారు? అమరావతి రాజధానిలో మీరు ఎన్ని ఎకరాలు రాజధాని కోసం తీసుకున్నారు? అందులో మీ టీడీపీ నాయకుల పేరుతో, లింగమనేని పేరుతో, నారాయణ పేరుతో, పయ్యావుల కేసు పేరుతో మీ నాన్నగారు హెరిటేజ్ కంపెనీ కోసం ఎన్ని ఎకరాలు మీ టీడీపీ నాయకులవే ఉన్నాయి? ఏ దురుద్దేశం లేకుండా మీరు అమరావతి రాజధాని ల్యాండ్ పూలింగ్ చేశారా? అక్కడ మీరు ఏ దురుద్దేశం లేకుండానే ల్యాండ్స్ కొనుగోలు చేశారా? ప్రజలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు నేను వాటర్ బాటిల్ కూడా సొంత ఖర్చులతోనే నేను తాగుతున్నాను అని మీరు అన్నప్పుడు రాష్ట్రంలో పెట్టే ప్రతి కాంట్రాక్టుకు ఎందుకు 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది? ఉదాహరణలు చాలా చెప్పుకోవచ్చు. గతంలో అసైన్డ్ భూముల స్కామ్ అనేది కేసు కూడా గతంలో వేశారు. 1070 ఎకరాలు రైతుల దగ్గర నుండి బలవంతంగా లాక్కున్నారు అని. ఇప్పటి వరకు రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయలేదు అని చిత్తశుద్ధుంటే మీరు అమరావతి రాజధాని రైతులకు ఇప్పటికీ కూడా ఎందుకు న్యాయం చేయలేదు? మీరు అంత కరెక్ట్గానే అయితే మీరు తిరిగే ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ ప్రభుత్వ ధనమా లేకపోతే మీ సొంత ఖర్చులా? ప్రజలకి సమాధానం చెప్పాలి నారా లోకేష్ బాబు గారు. ఎందుకంటే సొంతంగా నేను వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతున్నాను, మా అమ్మ నాకు విలువలు నేర్పింది అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి జీతం తీసుకోవట్లేదు, ఆయన సొంత వాహనాలు వాడట్లేదు. మీ ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన దానికన్నా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది చాలా 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 తక్కువ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధనం ₹1 రిలీజ్ చేస్తే ప్రజలకు నేరుగా అకౌంట్లో చేరింది. మరి మీరు రిలీజ్ చేసే రూపాయి ఎంతవరకు ప్రజలకు వస్తూ ఉందో మీరే ఆలోచించుకొని సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు 1000 కోట్లు మీరు టెంపరీ బిల్డింగులకు ఖర్చు పెట్టారు. 450 కోట్లు మొన్నే నీళ్లు తోడడానికి అమరావతి రాజధానిలో ఫండ్ రిలీజ్ చేశారు. ఇవన్నీ అవినీతి కాదు అని చెప్పగలరా? ఋషికొండలో అద్భుతంగా 240 కోట్లకే జగన్మోహన్ రెడ్డి జర్మనీ టెక్నాలజీతో అద్భుతమైన బిల్డింగులు, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇవన్నీ రహదారులు ఇవన్నీ కట్టగలిగాడు. మరి మీరు అమరావతిలో అంత తక్కువ ఎక్స్పెన్స్తో మీరు కట్టగలిగారా? సమాధానం చెప్పాలి లోకేష్ బాబు గారు. ఎందుకంటే మీరు చేసే పనుల్లో అవినీతి లేకపోతే 99 పైసలకే ప్రభుత్వ భూములను ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు? పోనీ ఇప్పటి వరకు ఏదైనా పెట్టుబడులు రాష్ట్రంలో మీ నాన్న 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని కంపెనీలు వచ్చాయో మీరు ఆధారాలతో చెప్పగలరా?
మీరంటున్న గూగుల్ డేటా సెంటరు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఆదాని డేటా సెంటర్ కాదు అని మీరు చెప్పగలరా? నేను వాటర్ బాటిల్ కూడా ప్రభుత్వం నుండి ఎక్స్పెన్స్ తీసుకోవట్లేదు అని అన్నప్పుడు మరి ఇవంతా ఏంటి? ఫ్లైట్ ఖర్చులేంటి? కరకట్ట ఇంటికి 5 కోట్లు రిలీజ్ చేయటం ఏంటి? 2014 నుండి 19 మధ్యలో కూడా కరకట్ట ఇంటికి ప్రభుత్వ ధనమే కదా మీరు వాడారు. యోగా కార్యక్రమానికి 350 కోట్లు ఒక్క రోజులో ఖర్చు పెట్టిన వాళ్ళు ఆ 350 కోట్లుంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించవచ్చు కదా అనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? అదంతా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటమే కదా. ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయటం లేదు అనే మాట మీరు వాడకూడదు. ఎందుకంటే 3 లక్షల కోట్లు ఇప్పటి వరకు మీరు 18 నెలల్లో అప్పు చేసిన వాళ్ళు ఆ 3 లక్షల కోట్లు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా ఉంటే కూడా ఈ రాష్ట్రంలో ఏ ఆదాయం లేకపోయినా కేవలం ఆయన చేసింది 3,70,000 కోట్లు మాత్రమే. 5 సంవత్సరాలు కలిపి కేవలం 20 నెలల్లో 3 లక్షల కోట్లు మీరు అప్పు చేసేసి జగన్మోహన్ రెడ్డి లాగా మీరు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి లాగా అకౌంట్లో డబ్బులు మీరు ఇప్పటివరకు వేసింది లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ వేసింది లేదు. రైతు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది లేదు. రైతులకు ఎరువులు విత్తనాలు ధారాళంగా ఇచ్చింది లేదు. మెడికల్ కాలేజీలు కట్టింది లేదు. మరి మీరు దేనికోసం 3 లక్షల కోట్లు ఇప్పటి వరకు అప్పు చేశారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పగలరా అని నారా లోకేష్ బాబు గారిని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రజలు కూడా దీనికి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలని నేను వీడియో ద్వారా కోరుతున్నాను.